విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెదేపా నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు. కుర్మన్నపాలెంలో వారంతా మీడియా సమావేశం. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ కీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ గంగమ్మ తల్లి. వార్డులో సీనియర్లను గాని పార్టీ కోసం కష్టపడే వారిని గాని సంప్రదించకుండా వార్డు కమిటీ వేయడం ముమ్మాటికి తప్పేనని జీవీఎంసీ 86వ వార్డుకు చెందిన పలువురు తెదేపా నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు. కుర్మన్నపాలెంలో వారంతా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం అధ్యక్షుడని చెప్పుకుంటున్న నల్లూరి సూర్యనారాయణ అందుకు అర్హుడు కాదన్నారు. ఉక్కులో ఉద్యోగం చేస్తూ ఇంటెక్తో అంటగాగుతున్న అతను తెదేపాకు సేవ చేస్తున్నారనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల్లో బూత్ ఏజెంట్లను నియమించుకోలేని వ్యక్తి వార్డు అధ్యక్షుడిగా కొనసాగడం తగదన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో లేళ్ల దగ్గర బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి అందరినీ సమన్వయపరిచి వారి ఆలోచనలకు అనుగుణంగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. వార్డులో ఆదివారం జరిగిన ఘటన బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు, యువనేత నారా లోకేష్, జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీల దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కర్రీ ఈశ్వర్రావు, బొడ్డా రమణ, నాయుడు, ఆయుబ్, మోసా, శైనజా బేగం, శంకర్ రావు, వెంకట అప్పారావు, రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మా టీడీపీ సీనియర్ నాయకులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నల్లూరు సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఫస్ట్లో 2014లో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయన ఐఎన్టీసీలో తిరిగేవాళ్ళు. ఆ తర్వాత 2019లో స్టీల్ ప్లాంట్లో వార్డు అధ్యక్షులు పదవి ఇచ్చారు. ఎలక్షన్ 10 రోజులు ఉందనగా బూత్ ఏజెంట్లు కానీ పెట్టలేదు, ఎవరిని పెట్టలేదు. జడిసిపోయి ఆయన సొంత గ్రామం వెళ్ళిపోయారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. మళ్ళీ 2024లో ఇక్కడికి వచ్చి వార్డు అధ్యక్షులుగా ఆయన్ని మన ఎమ్మెల్యే గారు నియమించారు. ఆ నియమించిన వల్ల ఆయన వార్డు అధ్యక్షులు చాలామంది అవుతున్నారు. ఆయన వార్డు అధ్యక్షులు వేసింది మాత్రం పల్లా శ్రీనివాసరావు గారు కాదు. ఆయనకి మామూలుగానే అన్ని కమిటీలు వేస్తున్నారు కాబట్టి మాకు కమిటీ ఏంటి అని చెప్పి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎక్కడో హోటల్లో ఎక్కడో ఒక 15 మందిని వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళ హోటల్లో కమిటీ చేసుకున్నారు. అది మేము ఏంటంటున్నామంటే ఈ వార్డులో మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దగ్గర దగ్గర 500 మంది కుర్రోళ్ళు ఉన్నారు. 500 మంది ఉన్నారు అందరు కలిపి. వీళ్ళందరి సమక్షంలో మా కమిటీ ఏమని మేము కోరుతున్నామండి. ఎందుకంటే ఎక్కడ దొంగసాటును కమిటీ చేసుకోవడం కాదు ఆయన. ఇక్కడ కమిటీ చేస్తే అప్పుడు ఏటనేది తెలుస్తుంది. మేము ఏంటంటామంటే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు. అక్కడ కమిటీ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరైనా ఇస్తే వాళ్ళే సెక్రటరీ అవుతారు, వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు, వాళ్ళే ఇన్ఛార్జీలు అవుతారు, వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఏదైనా సరే అది కరెక్ట్ కాదు, చేసుకోలేదు. అదేవిధంగా 2021లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. లేళ్ల కోటేశ్వరరావు గారికి బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకోవడం ఆయన జరిగింది. ఈ ఎలక్షన్ మళ్ళీ 4 రోజులు ఉందనగా ఓటర్ కార్డులు ఆయనవి వేరే అతనికి ఇచ్చేసి వైసీపీ నాయకులకి ఇచ్చేసి నేను ఇక్కడ ఉండట్లేదు, నేను మా సొంత ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఓట్లు వేసినప్పుడు ఉండడు ఆయన. ఇప్పుడేమో 2024లో పల్లా శ్రీనివాసరావు గారికి ఈ వార్డులో 9,000 మెజార్టీ వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ఆయన తెచ్చింది కాదు ఇది. ఇక్కడ వార్డు ఎప్పుడు కూడాను అందరికీ తెలిసింది. విశాఖ జిల్లాలో మొత్తం తెలుసు 86వ వార్డు కొంచుకోట అనేసి. ఇంతకుముందు 31వ వార్డు, తర్వాత 58వ వార్డు, అలాగే ఇప్పుడు 86వ వార్డు అండి. కానీ ఎప్పుడు కూడా ఈ వార్డు కొంచుకోటే, అందులో తిరగలేదు. 2014లో కూడా మనం మంచి మెజార్టీ ఇచ్చాము. 2019లో కూడా ఈ వార్డులో మెజార్టీ మేము ఇచ్చాము, వేరే గవర్నమెంట్ వచ్చినా సరే. అలాగే 2024లో కూడా మంచి మెజార్టీ ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా మెజార్టీ మేము ఇవ్వడం కాదు. ఏంటంటే అలా తయారు చేసి ఇక్కడ ఉన్న నాయకులు అంత బాగా దాన్నే ఇప్పుడు ఏదో అతను ఉద్ధరించినట్టు చెప్తున్నాడు. అలాగనే నేను అక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద గొడవ చేశాడు. మేము ఏదో చేస్తాను, అదేం చేస్తాను, అతను ఏమీ చేసింది ఏమీ లేదు. అలాగనే 2019లో కాకుండా 2024 ఎలక్షన్లో
ఆయన నేను వైసీపీకి డబ్బులు పెంచానని అంటున్నాడు. ఆయన్ని నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించమానండి. అలానే నేను ఎవరికైనా ఇచ్చినట్టుంటే వాళ్ళతో చెప్పించమానండి. ఎందుకు ఊగదప్పుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పమానండి. ఆయన చెప్తే ఆయన చేద్దాం మేమేంటో తెలుస్తుంది. అంతేగాని ఏవేవో ఎవరి దగ్గర చెప్పి ఏవో మీటింగ్లు పెట్టుకొని ఏదో చెప్పుకోవడం కాదు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఏదైనా మాట్లాడాలి. ఎక్కడెక్కడ వాళ్ళ ఇంట్లో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం కాదండి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే 86వ వార్డులో నిన్న జరిగిన పరిణామాలు మాకు చాలా బాధ అనిపించాయి. ఇప్పుడు అధ్యక్షులని చెప్పుకుంటున్న నల్లూరు సూర్యనారాయణ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్లు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీలో ఉంటూ మంత్రి రాజశేఖర్ గారి అనుసరణలో నడుస్తూ మాకు తెలుసు. ఆయన ఎప్పుడొచ్చి ఇక్కడ కూడా పార్టీలో ఏ పని కూడా చేయలేదు. ఇక్కడ అలాగే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి 2019లో అలాగే టౌన్షిప్ వార్డులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎన్నికయ్యి ఎలక్షన్ ముందు రోజు బూతులు వదిలేసి ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 86వ వార్డులో అధ్యక్షులుగా చేశారన్నారు. అధ్యక్షుడిగా చేశారనే విషయం అయితే ఎవరికి కూడా వార్డులో ప్రజలకు ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తి ఎక్కడో 15 మందిని తీసుకెళ్ళి ఎక్కడో పార్టీ ఆఫీసులోనే ఎక్కడ వేసారో తెలియదు. కమిటీ కూడా ఈ కమిటీని ముందుగా రద్దు చేయాలని కోరుతూ 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయాన్ని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గండిబాబుజీ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాసీని గారి దృష్టికి, అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్లో ఇద్దాం అనుకుంటున్నాం. ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆల్ది దూబాసలాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకొచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించరు. ఈరోజు మేము చెప్తున్నాం, సహనం అందరికీ ఉంది. రోడ్డు ఎక్కితే ఏమవుతుందా, ఎందుకు మన పరువు మనమే తీసుకునే ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసు కాబట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం. ఇలాగానే జరుగుతుందంటే ఓపికలు చాలా తీవ్రంగా ఉంటాయని ఖండిస్తూ ఈ కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా మన వార్డులో తెరచాటు దొంగల్లాగా మనం ఏ రోజు కూడా వార్డు కమిటీలు వేసుకోవడం జరగలేదండి. ప్రత్యేకంగా ఒక సభాస్థలిని ఏర్పాటు చేసుకొని ప్రజలు కార్యకర్తల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి వార్డు ప్రెసిడెంట్ అని, వార్డు సెక్రటరీ అని, వార్డు వైస్ ప్రెసిడెంట్ అని, అలాగే వార్డు అధికార ప్రతినిధి అని, బీసీ సెల్ అని, ఎస్సీ సెల్ అని, మైనారిటీ సెల్ అని ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని చేసుకునే కార్యక్రమం ప్రతిసారి జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఏదో ఒక పేపర్ మీద 4 పేర్లు రాసుకెళ్ళిపోయి వీళ్ళు ప్రెసిడెంట్, వీళ్ళు సెక్రటరీ, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్, కనీసం కార్యకర్తలు మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరైనా సంప్రదించారా అన్న విషయాన్ని వారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు అలా జరిగినట్టయితే మనం ప్రతిసారి మనం చేసినప్పుడు ఒక బుక్ పెట్టి ఎవరి పేరైతే ప్రపోజల్ చేస్తున్నామో దాని కిందన వారికి మద్దతుగా ఎవరైతే ఉంటారో అనేది సంతకం రూపేణా తెలియజేస్తూ పక్కన మన ఫోన్ నెంబర్లు కూడా రాసి అధిష్టానానికి పంపించడం జరిగేది. దాని ప్రకారమే వార్డుకు సంబంధించిన ఏ అధినాయకత్వాన్నైనా సరే ప్రకటించడం జరిగేది. కానీ ఈసారి మాత్రం ఎవరికి ఏది తెలియకుండా తెరచాటు దొంగల్లో ఏదో హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో కూర్చుండిపోయి వీళ్ళు ప్రెసిడెంట్, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్, వీళ్ళు సెక్రటరీ, వీళ్ళు అనే ఉన్నదే తప్ప ఎక్కడైనా ఈ కమిటీల్లో ఎక్కడైనా సరే బీసీ కమిటీ వేశారా, ఎస్సీ కమిటీ వేశారా, మహిళా విభాగం వేశారా, లేదా యూత్ విభాగం వేశారా, అది ఎంతమంది సంప్రదించి వేశారు అనే విషయాన్ని మేము అడుగుతున్నామండి. దయచేసి
ఈ విషయాలను మేము పరిగణలోకి తీసుకొని మేము ఇదే విషయాన్ని ఒక మెమరాండం రూపంలో రానున్న 4-5 రోజుల్లో ముందు జిల్లాధీశుల వారికి, అలాగే గాజువాక ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి, తదుపరి జాతీయ ఉపాధ్యక్షుల వారు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కావున దయచేసి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర అధిష్టానాన్ని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గాజువాక జోన్ 79వ వార్డు శనివాడ సమీపంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్ రైతు శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రతి వార్డును అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నగర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నగరాన్ని అభివృద్ధి పరిచి పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్నాథం, ఇల్లపు వరలక్ష్మి, ప్రసాద్, కరణం కనకారావు, జోనల్ కమిషనర్ శేషాద్రి, కార్యనిర్వాహక ఇంజనీరు ఎంఆర్ఎస్ అప్పారావు, గల్లా రాజు తదితరులు పేర్కొన్నారు. ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతాం ధ్రువం సానో దేవీ సహవా శర్మ యచ్చతు ఆత్మాహాదశమంతరభూః ధ్రువస్పృష్టా విజాజలిః విశస్తా సర్వావాంఛందు మాద్వద్రాష్ట్రమధిభ్రజతో ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమితం జగతో ధ్రువాః పర్వతాదిమే ధ్రువో రాజా అట్లే ఉన్నమ్మా. ధ్రువంతే రాజా వరుణ ధ్రువందేవో 79వ వార్డులో రౌత్ శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ గారు వారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనే కార్యక్రమానికి మరి ప్రారంభించడం జరిగిందండి. ఇది ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. గడిచిన 14 రోజులుగా మేము వివిధ వార్డ్స్ లోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అభివృద్ధి మీద చాలా విషయాలు అడిగినప్పటికీ కూడా వాళ్ళ డిమాండ్స్ అది కావాలి ఇది కావాలని అడిగినప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతత అయితే ఈ రాష్ట్రంలో ఉంది, ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రశాంతతతో పాటు ఈ ప్రశాంతతని ఈ 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నంతసేపు కూడా కంటిన్యూ చేసి, అలాగే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని 3 కూడా సేవతో పాటు ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వారు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుంది అని చెప్పి మౌలిక వసతులు కానీ, అభివృద్ధిని కానీ, సంపద సృష్టిని కానీ గాలికి వదిలేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అలాగే ఎన్డీఏ కూటమి హయాంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల
అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్ తరాలకి బంగారు బాట వేసే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రౌసీని గారు కార్పొరేటర్ గారు వార్డులో 2,96,00,000తో ఇవాళ డ్రైన్స్ కానీ రోడ్లు కానీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన అయిందంటే వర్కులు కూడా స్టార్ట్ అవ్వాలని కాంట్రాక్టులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. గతంలో కొబ్బరికాయ కొట్టినట్టు వర్కులు స్టార్ట్ చేయలేని వల్ల ప్రజల్లో కూడా స్పందన తగ్గింది. దాన్ని కంపల్సరీగా వర్క్ ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని చెప్పడం జరిగింది. పెద్దలు శ్రీనాని గారు కూడా ట్రైన్స్ మ్యాక్సిమం పూర్తి చేయాలి, వర్షాలు రాకముందే డ్రైన్లన్నీ అప్డేట్ చేయాలని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మేరకు ఏవైతే మెయిన్ ప్రధానమైన డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని పూడికి తీయడం కానీ క్లియర్ చేయడం కానీ వాటిలో కూడా ప్రాధాన్యం తీసుకుంటున్నాం. ఈ ఓపెనింగ్ లో దీంట్లో భాగంగా ఈవేళ ప్రతి ఒక్కరిని కలాలని పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈవేళ కలిసిన దాంట్లో సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని, ఆ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం. దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం. ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ స్పందన లేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి. అటు ఇటు తర్పాలు కట్టాడు, ప్రజలు కూడా పక్కకు రానిలేదు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా ఒక్కడు లోనకి రూమ్ లోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కారు ఎక్కించి ఇంటికి తీసుకెళ్లిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం మరి యొక్క గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ విశాఖ నగర మేయర్ గారి ఎలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మన వార్డుని మరి సుమారుగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత సుమారు 12 కోట్లు, ఈ రోజు 3 కోట్ల కలిపి 12 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక 4 కోట్ల వరకు ప్రపోజల్స్ ఉన్నాయి. కంపల్సరీ నా వార్డుని 98 వార్డులో మొదటి స్థానంలో ఉండేలాగా నేను చూస్తానని నాకు గౌరవ మేయర్ గారు, గౌరవ పల్లా శ్రీనివాస్ గారు నాకు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేస్తారని, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా నా వార్డుని అభివృద్ధి చెందేలా చేస్తారని నేను కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం మా వార్డు ప్రజలు చేసుకున్న అదృష్టం, నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అరకులోయ మండలం ఎండపల్లి వలస రైల్వే స్టేషన్ సమీపంలో కొలువైన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు ఆలయ కమిటీ సభ్యులు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఉత్సవం శాకంబరి దేవికి దర్శనం ఇస్తున్న గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి రకరకాల పిండి వంటలతో స్థానిక రామాలయం వద్ద పూజా పునస్కారాలు ముగించుకొని గంగమ్మ తల్లి గుడి వరకు బాజా భజంత్రీలతో సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి గంగమ్మ తల్లికి సమర్పించారు. నిత్యం సంతోషి
नमस्कारान् समर्पयामि छत्रमाच्छादयामि दामरेण वीजयामि अस्मान् आरोहयामि जगान् आरोहयामि समस्त राजोपचार देवोपचार भक्त्योपचार शक्त्योपचार मंत्रोपचार सर्वोपचार पूजान् समर्पयामि भक्त महाशयुలకు విజ్ఞప్తి రెండే కదా మీరు ఈ శాకాంబరి మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే కమిటీ వారికి మీ యొక్క సహాయాన్ని అందించి మీ యొక్క విరాళాన్ని అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడి అదేవిధంగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఆలయ అభివృద్ధికి తోడ్పడతారని మరీ మరీ కోరుకుంటున్నాం. ఓం వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ బీసీ నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జెడ్పీ చైర్పర్సన్ జలిపల్లి సుభద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగము నాయకులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కెకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్
మార్నింగ్ అడికెళ్ళో తీసారు మార్నింగ్ ఇంటికి వచ్చారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెదేపా నేతలు కార్యకర్తలు పేర్కొన్నారు. కుర్మన్నపాలెంలో వారంతా మీడియా సమావేశం. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ కీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ గంగమ్మ తల్లి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.